సో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు రద్దు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి. ఫార్డో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో 117ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫార్డో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, అంకాల కొండయ్య డిమాండ్ అయితే చేశారు. వర్చువల్గా నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ జాప్యం అవుతున్నందున మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని, పాత అద్దె భత్యాన్ని కొనసాగించాలని, పురపాలక ఉపాధ్యాయుల సమస్యలు సర్వీసు నిబంధనలను సవరించాలని, పురపాలక ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని వీరైతే డిమాండ్ అయితే చేశారన్నమాట. సో ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే పీఆర్సీ అయితే ఆలస్యం అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అయితే కామన్ అందరికీ తెలిసిందే. అందువల్ల ఐఆర్ని అయితే ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో